హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము భగవద్గీత గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుందాం. 600 సంవత్సరాల పురాతనమైన అతి ప్రాచీన భగవద్గీత తాళపత్రము ఎక్కడుందో మీకు తెలుసా? సో ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు భగవద్గీత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. భగవద్గీత ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా భాషల్లోకి అనువదించారు. భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్లు, 700 శ్లోకాలు ఉన్నాయని చాలామందికి తెలుసు కదా. ఈ 700 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 మరియు సంజయుడు 41 శ్లోకాలు చెప్పినట్టుగా వివరించబడింది. శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో అర్జునునికి గీతోపదేశం చేశాడు. కానీ ఈ గీత అంటే భగవద్గీత అర్జునుడితో పాటు హనుమంతుడు, సంజయుడు, బార్బరీకుడు అంటే ఘటోత్కచుని యొక్క కుమారుడు మరియు బ్రహ్మ కూడా విన్నట్లు కొందరు పురాణకారులు చెప్తారు. సంస్కృత భాషలో ఉన్న భగవద్గీతను మొట్టమొదటిసారి ఇంగ్లీష్లోకి 1785వ సంవత్సరంలో చార్లెస్ విల్కిన్స్ అనువదించడం జరిగింది. రీసెంట్గా డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ అనే హాలీవుడ్ సినిమాను మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో ది ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్గా ప్రసిద్ధి పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్ భగవద్గీతను చదవాలనుకొని సంస్కృత భాషను నేర్చుకొని భగవద్గీత యొక్క మూల గ్రంథాన్ని సంస్కృత భాషలో చదవడం జరిగింది. హాలీవుడ్లో భగవద్గీతను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మూవీని కూడా నిర్మించడం జరిగింది. అదే ది లెజెండ్ ఆఫ్ బ్యాగర్ వ్యాన్స్. ఈ సినిమాలో హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ విల్ స్మిత్ శ్రీకృష్ణుని పాత్రలో నటించడం జరిగింది. భగవద్గీతను మీలో చాలామంది చాలాసార్లు చదివే ఉండిండొచ్చు. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ భూమి మీద ఉన్న అత్యంత పురాతన భగవద్గీత ఎక్కడ ఉందా అని? దానికి సమాధానమే ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బోడ్లియన్ లైబ్రరీలో 1492వ సంవత్సరానికి చెందినదిగా ఒక భగవద్గీత ప్రతి ఉంది. ఈ భగవద్గీత ఎక్కడ దొరికిందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కొంతమంది స్కాలర్స్ నేపాల్లో దొరికిందని, మరికొంతమంది ఇండియా రీజియన్లో దొరికిందని చెప్తూ ఉంటారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బోడ్లియన్ లైబ్రరీలో ఉన్న ఈ భగవద్గీత తాళపత్రాలపై రాసి ఉంది. గీతా సొసైటీ నుంచి డాక్టర్ రామానంద ప్రసాద్ గారు దీన్ని అనువదించారు. నానో ఆర్క్ కార్పొరేషన్ ద్వారా ఈ భగవద్గీతను ప్రత్యేకమైన టెక్నాలజీతో డిజిటలైజ్ చేయడం జరిగింది. న్యూయార్క్లోని రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ పిఆర్ ముకుంద్ గారికి ఈ డిజిటలైజ్డ్ కాపీని ఒకటి అందించారు. ఆయన దానిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్కు బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియోలో భగవద్గీత గురించి చెప్పిన విశేషాల్లో మీకు ఎక్కువగా నచ్చిన దాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని నమ్ముతూ జై హింద్.